కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి మాతృమూర్తి శ్రీ వకుళామాత ఆలయం ఇప్పుడు మళ్లీ భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. టీటీడీ ఇటీవల ప్రారంభించిన అక్షర గోవిందం కార్యక్రమంతో ఈ ఆలయానికి ఆధ్యాత్మికంగా మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఫలితంగా భక్తుల రాక క్రమంగా పెరుగుతూ ఈ ఆలయం తిరిగి తన పవిత్ర వైభవాన్ని సంతరించుకుంటోంది. అయితే ఈ వకుళామాత ఆలయం వెనుక ఉన్న చరిత్ర మాత్రం ఎంతో ఆసక్తికరంగా, అంతే పవిత్రంగా ఉంటుంది. ఒకప్పుడు వకుళామాత ఆలయంలో నైవేద్యం అర్పించిన గంట శబ్దం విన్న తర్వాతే తిరుమల ఆలయంలో స్వామివారికి నైవేద్యాలు సమర్పించేవారట. తిరుమల ఆలయంలో నైవేద్యాలు తయారు చేసే గది ముందు కూడా వకుళామాత విగ్రహం ఉంటుంది. అంటే తన కుమారుడికి చేసే నైవేద్యాలను స్వయంగా తల్లిగా ఆమె పర్యవేక్షిస్తూ ఉంటుందన్నమాట. తిరుమల శ్రీవారి లీలలకు సంబంధించిన అనుబంధ కథలు, రాజవంశాల కాలంలో ఉన్న వైభవం, ఆ తర్వాత ఎదురైన నిర్లక్ష్యం, ఇలా ఎన్నో భావోద్వేగభరితమైన సంఘటనల సమాహారంగా వకుళామాత ఆలయ చరిత్ర నిలుస్తుంది. శ్రీవారి ఆలయ నైవేద్యాలతో ముడిపడిన ప్రత్యేక సాంప్రదాయాల నుంచి మొదలుకొని శిథిలావస్థకు చేరిన దుస్థితి వరకు ఈ ఆలయం చూసిన మార్పులు నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ పవిత్ర వకుళామాత ఆలయ విశేషాలను మన ప్రతినిధి వర్మ తిరుపతి నుంచి ఇప్పుడు మనకు సంపూర్ణంగా వివరిస్తారు. వెల్కమ్ టు 9+ న్యూస్. శ్రీవారి మాతృమూర్తి అయిన వకుళామాత అమ్మవారి ఆలయ నిర్మాణానికి గతంలో అనేక ఆటంకాలు, అవరోధాలు ఎదురయ్యాయి. అయితే వాటి అన్నింటినీ కూడా అధిగమించుకొని ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం నేను తిరుపతిలోని వకుళామాత ఆలయం ముందున్నాను. ఇంతకీ ఈ ఆలయ చరిత్ర ఏమిటి, ఈ ఆలయ నిర్మాణానికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి, ఇవన్నీ కూడా ఈరోజు స్టోరీలో చూద్దాం. తిరుపతిలోని పేరూరి బండ దగ్గర వకుళామాత అమ్మవారి పురాతన ఆలయం ఉండేది. అయితే అప్పటి ముస్లింల పాలనలో ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అత్యంత హృదయ విదారకమైన అంశం ఏమిటంటే ఇందులో అమ్మవారి శిరస్సును ఛేదం చేసి ఆ శిరస్సును దూరంగా పడేశారు. ఇంత దయనీయమైన పరిస్థితిలో గతంలో ఈ ఆలయం ఉండేది. అయితే దీన్ని ఆ తర్వాత ఇక్కడ ఆలయం నిర్మించాలని ఎంతోమంది హిందూ సంఘాలు కానీ, అటు బీజేపీ నాయకులు కానీ, ఇతర ఆధ్యాత్మికవేత్తలు కూడా ఎన్నో పర్యటనలు అయితే ఇక్కడ చేశారు. అయితే ఒక్క రోజు, ఒక్క నెల, ఒక సంవత్సరం కూడా కాదు, ఇది ఈ అమ్మవారి ఆలయ నిర్మాణానికి దశాబ్దాల సమయం పట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను అమ్మవారి ఆలయం ముందు మీకు ఇక్కడ విజువల్ చూపిస్తున్నాను. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఎంతో చరిత్ర అయితే దాగుందని చెప్పచ్చు. ప్రస్తుతం అమ్మవారి ఆలయం ఈ పేరూరు బండ అంటారు. ఇక్కడ పూర్తిగా తిరుపతి సమీపంలో ఉన్న ఈ పేరూరు గ్రామంలో ఈ ఆలయం ఉంటుంది. మనం చూస్తే ఇక్కడ చుట్టూ కూడా అమ్మవారి ఆలయం పక్కన మనం చూస్తే పూర్తిగా మైనింగ్ మాఫియా కబంధ హస్తాల్లో మొదట్లో ఈ ఆలయ పరిసరాలు ఉండేవి. మనం ఆ విజువల్లో మనం చూస్తే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం ఈ కొండలన్నిటినీ గతంలో మైనింగ్ మాఫియా పూర్తిగా వీటిని కబలించి పూర్తిగా వీటిని తొలగించే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇక్కడ హిందూ సంఘాలు అప్పట్లో ఈ మైనింగ్ని అడ్డుకొని ఈ ఆలయ పరిరక్షణకి అప్పట్లో కృషి చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం ఆ విజువల్లో చూస్తే ఈ విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మవారి ఆలయ కొండ భాగం దాదాపు ఒక 70% పూర్తిగా మైనింగ్ మాఫియా గతంలో తొలిచివేసిన పరిస్థితి ఆ విజువల్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. అయితే దీన్ని మొదట్లో ఇక్కడ స్థానికులే ఈ ఆలయ నిర్మాణానికి అడ్డుకున్నారు. ఎందుకంటే మైనింగ్ వల్ల తమ ఉపాధి ఉందని, ఈ మైనింగ్ కాకుండా ఇక్కడ అమ్మవారి ఆలయం నిర్మిస్తే తమ ఉపాధి పోతుందనేది కూడా ఇక్కడ గ్రామస్తుల వాదన. అయితే ఇక్కడ ఆ తర్వాత ఎన్నో చర్చలు జరిగి ఆధ్యాత్మిక సంఘాలు ఈ విషయాన్ని చివరికి టీటీడీ దృష్టికి కూడా తీసుకువెళ్ళటం జరిగింది. అయితే ఎందుకన్నా మొదట్లో టీటీడీ కూడా ఇక్కడ ఆలయ నిర్మాణానికి సుముఖంగా లేదనే చెప్పచ్చు. ఎందుకంటే
చారిత్రక అంశాలు టీటీడీ రికార్డుల ప్రకారం చూస్తే ఈ పేరూరు ఆలయం అనేది ఇక్కడ వకుళమాత ఆలయం ఉన్నట్లుగా తమ దగ్గర ఆధారాలు లేవని అప్పట్లో టీటీడీ కూడా ప్రకటించడం చెప్పుకోదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళనలు నిరసనలు చేపట్టడంతో చివరికి మనకు ఇక్కడ కనిపిస్తున్న ఈ మైనింగ్ ఈ మైనింగ్ పరిసరాలు మనం చూస్తున్నాం. ఈ మైనింగ్ ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అప్పటికే అమ్మవారి ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కూడా ముందుగా చెప్పినట్లుగా శిరచ్ఛేదనకు గురైన పరిస్థితుల్లో పూర్తిగా శిథిలావస్థలో ఈ ఆలయం అప్పట్లో ఉండేది. అయితే ఎట్టకేలకు చివరికి టీటీడీ ఈ ఆలయాన్ని సుముఖంగా దీన్ని పునర్నిర్మాణం చేపడతామని చెప్పడంతో ఈ ఆలయ నిర్మాణానికి మొదటి అడుగు పడిందని చెప్పచ్చు. ఆ తర్వాత మొదట్లో టీటీడీ ఒక 30 కోట్లు కేటాయించి ఇక్కడ మైనింగ్ను పూర్తిగా ఇక్కడ ప్రభుత్వ సహకారంతో పూర్తిగా ఆపివేయడం జరిగింది. ఆ తర్వాత మాత్రమే ఆలయ నిర్మాణం అయితే మొదలైన పరిస్థితి. ఆ తర్వాత నిర్మాణ పనులు వేగంగానే జరిగాయి. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ గోపురానికి కూడా తిరుమల తరహాలోనే ఈ బంగారు పూతతో ఆ గోపుర నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఇలా ఎన్నో అడ్డంకులు, ఎంతోమంది ఈ మైనింగ్ మాఫియా కబంధ హస్తాల నుంచి వకుళమాత అమ్మవారి ఆలయానికి విముక్తి లభించిందని చెప్పచ్చు. అంటే సాక్షాత్తు స్వామివారికి మాతృమూర్తి అయినప్పటికీ కూడా ఆలయ నిర్మాణం కోసం ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పలేదని చెప్పచ్చు. మొత్తం మీద ఆలయ నిర్మాణం పూర్తవడంతో ఇక్కడ హిందూ సంఘాలతో కూడా భక్తులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నిత్యం ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం అక్షర గోవిందం అన్నప్రాసన లాంటి కార్యక్రమాలకు వేదికగా కూడా ఈ పేరూరులోని వకుళమాత అమ్మవారి ఆలయం వేదికగా నిలుస్తోంది. నిత్యం ఎంతోమంది చిన్నారులు ఇక్కడ వచ్చి అక్షరాభ్యాసం చేస్తూ వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఇక వకుళమాత అమ్మవారి ఆలయం వెళ్లేందుకు కూడా భక్తులకు అనువుగా టీటీడీ మెట్ల ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మెట్లతో పాటు వాహనంలో కూడా ఇటు పైకి వచ్చే సౌలభ్యం ఉంది. ఇక అమ్మవారి ఆలయము శ్రీవారి ఆలయానికి 7 కొండలకు ఎదురుగానే ఉంటుంది. గతంలో ఇక్కడ అమ్మవారికి కృష్ణదేవరాయల పరిపాలన సమయంలో ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతే, గంట మోగిన తర్వాతనే తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి నైవేద్యాలు సమర్పించేవారట. అలా అమ్మవారి అనుమతితోనే ఆమె కొడుకైన వెంకటేశ్వర స్వామివారికి నిత్య నైవేద్యాలు, ప్రసాదాలు అర్చక స్వాములు సమర్పించేవారని చెప్పి ఇక్కడ శాస్త్రాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో స్వామివారి ఆలయానికి అభిముఖంగా ఇటు తిరుపతిలో అమ్మవారి ఆలయం ఉంటుంది. మనం చూస్తే ఎంతో అందమైన ప్రకృతి 7 కొండలు కూడా ఈ ఆలయం పైభాగం నుంచి చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తాయని చెప్పచ్చు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు కూడా ఇక్కడ ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఇక్కడ ప్రకృతి అందాలను కూడా ఆస్వాదిస్తుంటారు. మనం చూస్తే నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయ నిర్మాణం అయిన 2022 జూన్ నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక ఆలయానికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా లోపలికి మనం ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాం, లోపలికి వెళ్ళి ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. సువిశాలమైన ప్రాంగణంలో ఆలయ నిర్మాణం చోటు చేసుకున్న పరిస్థితి. పురాతన ఏదైతే ఆలయ నిర్మాణాలు ఉంటాయో అదే తరహాలో, అంటే గతంలో ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉండేది. ఆ శిథిలమైన రాళ్ళనే తొలగించి మళ్ళీ ఆ రాళ్లను పేర్చి తమిళనాడు నుంచి వచ్చిన ప్రత్యేక శిల్పుల సహాయంతో కూడా ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. పాత శిలలు దాదాపు 60-70% ఆ పాత శిలలను అలాగే ఉపయోగించి ఆ తర్వాత ఈ ఆలయ నిర్మాణం చేపట్టిన పరిస్థితి ఉంది. ఇక ఆలయం నిర్మాణ సమయంలో ఈ శాసనం ఒకటి అప్పట్లో బయటపడటం జరిగింది. అప్పట్లో 3వ కులోత్తుంగ చోళుడు పరిపాలన కాలంలో ఇక్కడ ఒక శాసనాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే అప్పటి నుంచే ఈ ఆలయం ఎన్నో నిత్య పూజలు అందుకుంటూ ఉండేదానికి ఇదొక నిదర్శనగా చెప్పుకోవచ్చు. మనం చూస్తే ఈ శాసనాన్ని పరిరక్షించేందుకు ఒక పైన
చుట్టూ అద్దాల అమర్చి లోపల మనకు ఈ శాసనం ఇక్కడ ఈ కొండ మీదే ఆ శాసనాన్ని లిఖించిన పరిస్థితి ఉంది. ఇది తమిళ భాష, తమిళ లిపిలో ఈ శాసనం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ శాసనం పైన పులియార్ కొట్టంకు చెందిన ఒక వ్యక్తి దీన్ని రాసినట్లుగా చెప్తారు. జయగొండ చోళ మండలం తిరువేంగడ కొట్టము కొడపూర్ నాడులోని తలయ్యార్ పేరూరులోని అంచాడ విన్నకర్ ఆలయంలో అంచాడ విన్నకర పెరుమాల్ మరియు వారి దేవేరి ప్రతిష్ట చేసినట్లుగా ఇక్కడి శాసన ప్రకారం అయితే చూడొచ్చు. గతంలో శ్రీవారి ఈ 7 కొండలను తిరువేంగడ కొట్టమని చెప్పి కూడా గతంలో వ్యవహరించేవారని కూడా చెప్తారు. అలా శిలా శాసనంలో ఆ పేరు ఉండడం కూడా ఇక్కడ వకుళమాత ఆలయానికి అటు తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్న సంబంధాన్ని చెప్తుందని ఇక్కడ పురాతన శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. అలా 2022లో జూన్లో ఆలయ నిర్మాణం తర్వాత నిత్యం కూడా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏ విధమైన పూజలు నిత్య సేవలు జరుగుతుంటాయో అదే తరహాలో ఆయన మాతృమూర్తి అయిన ఇక్కడ వకుళమాత అమ్మవారి ఆలయంలో కూడా అలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. మనం చూస్తే ఆలయ పరిసరాలు పూర్తిగా ఎత్తైన కొండ మీద ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో మొత్తం ఇక్కడ పరిసరాలు మనం గమనించవచ్చు. ఎంతో పూర్తిగా ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా టిటిడి ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. ఒకప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా మైనింగ్ మాఫియాలో చేతిలో ఉన్న ఈ పరిసరాలు మొత్తం కూడా టిటిడి ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన తర్వాత టిటిడి పరిధిలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడ కట్టుదిట్టం చేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే భక్తులు తిరుమల శ్రీవారి ఆలయం వస్తారో అనంతరం ఈ వకుళమాత ఇతర టిటిడి ఆలయాలు సందర్శించే విధంగా ఇక్కడ అన్ని రకాల చర్యలు కూడా టిటిడి చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒకప్పుడు శిథిలావస్థలో జనసంచారమే లేని ఈ ప్రాంతం ఇప్పుడు నిత్యంగా గోవిందనామ స్మరణలతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో కళకళలాడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా నిత్యం గోవిందనామ స్మరణలతో ప్రస్తుతం శ్రీవారి మాతృమూర్తి అయిన వకుళమాత అమ్మవారి ఆలయం కూడా మారుమ్రోగుతున్న పరిస్థితి. గతంలో యశోద అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆమె స్వామివారి బాల్యాన్ని అలాగే స్వామివారి సంబంధించి మిగతా దగ్గరుండి ఆయనకు పెంచడం జరిగింది. మాతృమూర్తి వేరే కన్నతల్లి వేరే అయినప్పటికీ కూడా దేవకి అయినప్పటికీ కూడా పూర్తిగా ఆలనా పాలన మొత్తం కూడా యశోదాదేవే చూసింది. అయితే స్వామివారు పెరిగిన తర్వాత ఆయన వివాహాన్ని చూసే భాగ్యం యశోదమ్మకు కలగలేదు. దీంతోనే స్వామివారు తాను కలియుగంలో వెంకటేశ్వర స్వామివారిగా అవతరించిన తర్వాత తన కళ్యాణాన్ని వీక్షించే భాగ్యం ప్రసాదిస్తానని యశోదాదేవికి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఆమె కలియుగంలో వకుళమాతగా ఆమె మళ్ళీ జన్మ ఎత్తిన తర్వాత సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అంటే శ్రీనివాసుని పద్మావతి అమ్మవారి ఈ పరిణయానికి ముఖ్య సాక్షిగా వకుళమ్మవారే ఉన్నారు. దగ్గరుండి తన కొడుకుకు వివాహం చేసే ఆ భాగ్యాన్ని ఆమె పొందింది. ఇలా ద్వాపర యుగంతో పాటు ఇటు కలియుగంలో కూడా స్వామివారితో ఒక మాతృమూర్తిగా ఆమెకు విడదీయరాని సంబంధం ఉంది. అందుకనే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అటు వెంకటేశ్వర స్వామివారి కలియుగంలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం వకుళమాత ఆలయం ద్వారా నిత్యం ఇద్దరికి అనుబంధం అలాగే కొనసాగుతుందని చెప్పచ్చు. ఏదైతే తిరుమలలో నైవేద్యాలకు సంబంధించి కూడా అమ్మవారే స్వయంగా చూస్తుంటారు. అక్కడే అమ్మవారి విగ్రహం ఉంటుంది. అదే తీరుగా తిరుపతిలో కూడా వకుళమాత ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. మొత్తం మీద వకుళమాత ఆలయం దినదిన ప్రవర్ధమానంగా ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అలాగే అక్షర గోవిందం అన్నప్రాసన లాంటి కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో మరింతగా ఎక్కువ మంది భక్తులు అటు రావటమే కాదు తమ చిన్నారుల భవిష్యత్తుకు ఇక్కడ నుంచే అన్నప్రాసన అక్షరాభ్యాసం ద్వారా బంగారు బాట వేసే ఒక భాగ్యం కూడా భక్తులకు కలిగిందని చెప్పచ్చు. ఇది తిరుపతిలో ఉన్న వకుళమాత అమ్మవారి ఆలయానికి వెనుకున్న చరిత్ర. కెమెరామ్యాన్ అరుణ్తో వర్మ 9+ న్యూస్ తిరుపతి. ఎన్నో శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న వకుళమాత ఆలయం ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థలోకి వెళ్ళినా
భక్తుల విశ్వాసం, హిందూ సంఘాల పోరాటాలు, టీటీడీ చొరవతో మళ్లీ పునరుద్ధరించబడింది. 2022లో మహా సంప్రోక్షణతో మళ్లీ ధూపదీప నైవేద్యాలు ప్రారంభమవటం ఈ ఆలయ పునర్జన్మగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తల్లి వగళామాత ఆశీస్సులతో తిరుమల వైభవం మరింత ప్రకాశిస్తోంది. భక్తుల నమ్మకం మరింత బలపడుతోంది. ఇవి నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.